గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కాదు. 1529 1900 కూడా కాదు. చాలా మంది మనలో పెద్దవాళ్ళు 1900 సంవత్సరంలో జన్మించి ఉంటారు. 1500 సంవత్సరంలో ఇంకా ఎక్కువగా ఈ విడాకులకు సంబంధించినవి రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. కనుక అది చట్టబద్ధమైనది కాదు. రెండో పెళ్లి చేసుకున్నాడు, ఇతను విడాకులు ఇచ్చేసాడు రాణి గారికి, చట్టబద్ధంగా కాదు అది కూడా అని చెప్పి వ్యతిరేకతలు వచ్చినప్పుడు ఏం పెట్టారా ఆయన ఏం చేశారంటే ఆయన ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు అందరి చేత సంతకాలు తీసుకుంటాము. ఆ డాక్యుమెంట్ తయారు చేసి అది సబబే, ఆయనలో తప్పులేదు, ఆయన అంతా కరెక్టే అని సంతకాలు చేయమంటున్నాడు. అందరూ పెట్టేశారు. ఆ ప్రభుత్వ అధికారులు పై పదవుల్లో ఉన్న వాళ్ళందరూ పెట్టేశారు. ఇంకా ఒక్కడే మిగిలాడు ఈ ఛాన్సలర్ గా ఉన్నటువంటి ఇతను కూడా సంతకం పెట్టేస్తే ఆయన దారి క్లియర్ గా ఉండదు. ఎవరు మాట్లాడినా ఇది అందరూ సరే అన్నారు కనుక నా తప్పేం కాదు అని చూపించుకోవడానికి, వ్యతిరేకతలకి సమాధానం చెప్పుకోవాలి. ఈ ఛాన్సలర్ అనేవాడు ఏం చేశాడండి, ఒప్పుకోలేదండి. ఆ మంత్రి లేడు, ఈ మంత్రి లేడు, వారిగా అందరూ లేరు. సంతకం పెట్టమయ్యా, అయిపోయింది, మేమందరం పెట్టేసాము, మనందరం సామూహికంగా పంచుకుంటాం కదా, మనం చక్కగా ఉండొచ్చు కదా అని చెప్పి అందరూ ఆయన్ని ఎంతో బతులాడారు. ఓర్పుగా ఆయన ఓర్పు కలిగి పెట్టాలి అని చెప్పి ఆ సంతకం పెట్టించడానికి వెళ్ళిన వ్యక్తి ఉండి 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 ఇక్కడ చేసేది ఏమీ లేక వదిలేసి వెళ్ళిపోయారు. అయితే ఆ రాజుగారు ఆ డాక్యుమెంట్ కింద ఎవరైనా సంతకం పెట్టకపోతే అతను రాజద్రోహం కింద చంపుతాను అని చెప్పి కూడా కింద ఉంది. అయినా కానీ ఇతను భయపడలేదు. ఈ ఛాన్సలర్ అనేటువంటి ప్రాణం తీస్తారన్నా కూడా అది చూపిస్తున్నాడు. ఏం అతను మంత్రి ఎంతో ఓర్పుగా ఉన్నాడు. పెడతాలే సంతకం పొద్దున్న సాయంత్రం వరకు ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు. మళ్ళీ వెళ్ళాడు తర్వాత రోజు. ఇంకా కింద చూపించినా కూడా అతను పట్టించుకోలేదు. ఎవరికైతే రాదు ఆయన తీసుకెళ్ళి మరణశిక్షగా వేసి చంపేశాడు. సంతకం పెట్టవా, నేను చెప్తుంటే రాజు నేను అని చెప్పి. అతని పేరు పునీతుడయ్యాడు. ఆయన థామస్ మోర్ అనేటువంటి ఆయన పేరు, మీరు చదువుకోవచ్చు. ఇప్పుడు ఏం పెట్టినారా, ఆయన హృదయం ఏం చెప్తుంది, తప్పు, నేను సంతకం చేస్తే నేను నా